జై గోమాత అందరికీ హిందూ బంధువులందరికీ భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఎలక్షన్స్ డిక్లేర్ అయిపోయినాయి. 2 బీజేపీ గెలిచింది, ఒకటి పిఆర్టీ వరంగల్ జిల్లా పిఆర్టీ వాళ్ళు గెలిచారు. టీచర్స్ ఎంత బలంగా ఉంటారో తేలిపోయింది ఇప్పటికి. ఇంకోటి ఇప్పుడు ఈరోజు ప్రయాగరాజ్లో కూడా మన పుణ్యస్థానాలు ముగిశాయి. కాకపోతే ఎప్పటి రెగ్యులర్ నడుస్తూ ఉంటుంది, కానీ దాన్ని 26 వరకు ముగిసినాయి. మన శివరాత్రి రోజు ఇంకొకటి ఇప్పుడే చూశాను వీడియో. తల్లిదండ్రులను ఒక బేసిన్లో కాళ్ళు పెట్టి దానిలో నీళ్ళు పోసుకుంటూ స్నానం చేస్తారు పిల్లలు, వాళ్ళ కూతుర్లు కొడుకులు. తల్లిదండ్రులు కాళ్ళు కడిగిన నీళ్లు మనం స్నానం చేస్తే పవిత్రంగా ఉంటుంది. త్రివేణి సంగమం పోయినంత పుణ్యం ఉంటుంది, కాశీ పోయినంత పుణ్యం ఉంటుంది. మన ప్రయాగరాజ్లో ఇన్ని 63 కోట్ల మంది స్నానాలు చేశారు కదా, అది చూడండి. అంతకన్నా ఎక్కువ పుణ్యం ఉంటుందని ఒక అతను నాకు వాట్సాప్ పెట్టాడు. ఇది మీకు అది వాట్సాప్ పెడతాను, చూడండి. తల్లిదండ్రులు మంచి చూసుకొని ఎక్కడున్న వాళ్ళందరికీ క్షేమాలను కోరుకుంటూ వాళ్ళను మందలి అంటే అప్పుడప్పుడు మీకు ఒకవేళ దూరంగా ఉన్నా కూడా మీరందరూ వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకోండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఫోన్ చేసేయండి, కొంచెం టైం వాళ్ళ కోసం కేటాయించండి. జై శ్రీరామ్, జై గోమాత.